నమస్తే. ఎస్సీ వర్గీకరణ తీర్పు మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వర్గీకరణ చుట్టూ మాత్రం వార్తలైతే వస్తున్నాయి. ఒకవైపు పాజిటివ్గా, మరోవైపు నెగిటివ్గా. అయితే వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు కూడా వెనుక ముందాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటివి కూడా ఆలోచిస్తామని చెప్తుంది. రాష్ట్రంలో మాత్రం వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని చెప్తుంది. దీనిపై మాత్రం మాట్లాడదాం. ఇదే అంశంపై వర్గీకరణ విషయంలో అభిప్రాయం ఏంటి? మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ప్రస్తుతం చెన్నై గారు మనతో ఉన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దానిపైన మీ రియాక్షన్ ఏంటి? అది సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది మోడీ తీర్పు. ఆ తీర్పు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెంకయ్య నాయుడు ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. అందరూ కూడుకొని కుట్ర జరిగింది, పెద్ద కుట్ర జరిగింది. కుట్ర ద్వారా చేసింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు కాదు, అనుకూలంగా చెప్పించుకున్న తీర్పు. మేము ఆ తీర్పు పూరా వ్యతిరేకం చేస్తున్నాము.